పులివెందులు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. అంతలా వైఎస్ కుటుంబానికి గుర్తింపు రావడానికి కారణం రాజకీయమే. ఇప్పుడు ఆ పులివెందులలో రాజకీయం రంగులు మారుతుందా? పులివెందులలో బీటెక్ బలపడుతున్నాడా? బీటెక్ ది బలుపా వాపా? సీనియర్ జర్నలిస్ట్ మహేశ్వరరెడ్డి విశ్లేషణే ఈ స్టోరీ. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం పులివెందుల చుట్టూ తిరుగుతున్నాయి. వైనాట్ 175 నినాదంతో వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంటే వైనాట్ పులివెందులని తెలుగుదేశం కౌంటర్ వేస్తోంది. మరి వైనాట్ పులివెందుల దిశగా టీడీపీ అడుగులు పడుతున్నాయా? పులివెందులో నిజంగానే వైఎస్ కుటుంబంపై వ్యతిరేక పెరిగిందా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు పులివెందుల పాలిటిక్స్లో సర్వసాధారణంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిది, ఆయనకు పులివెందులో ప్రత్యర్థైన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిది, ఇద్దరిది సింహాద్రిపురం మండలం. ఇప్పుడు పులివెందులో రాజకీయ రచ్చ ఈ మండలం నుంచే స్టార్ట్ అవుతుంది. ఈసారి సింహాద్రిపురం మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందని బీటెక్ రవి చాప కింద నీరులాగా చొచ్చుకుని వెళ్తున్నారని అధికార పార్టీ వారే ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారట. 3 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఆ మండలానికి చెందిన నేతలే చెప్పారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, లింగాల, వేముల వేంపల్లి, చక్రాయపేట ఇలా 7 మండలాలు ఉన్నాయి. ఇందులో చక్రాయపేట, వేంపల్లి, వేముల మండలాల్లో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీకి తేడాతో పాటు లీడర్స్ ఉన్నారు. బీటెక్ రవి సంవత్సరం కిందటి నుంచే వేంపల్లి, వేముల, చక్రాయపేటలపై ఫోకస్ చేశారు. ఈ మండలాల్లో అధికార పార్టీ వైసీపీ నుంచి గ్రామాల్లో బలమైన నాయకత్వం ఉన్నవారే బీటెక్ రవి సమక్షంలో సైకిల్ ఎక్కారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో బీటెక్ రవి ఆయన తమ్ముళ్లు ఇంటింటి గడప తొక్కుతున్నారు. ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. వైసీపీలో సంతృప్తిగా ఉన్న వారిని కలుస్తూ రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని, మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తామంటూ వారిని సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా దాదాపు అన్ని మండలాల్లో కూడా టీడీపీ శ్రేణులు కలుపుకుని బీటెక్ రవి ఆయన తమ్ముళ్లు దాదాపు పులివెందులంతా చుట్టేశారు. వీటికి తోడు వైసీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడే ఆస్కారం ఇస్తున్నాయి. సింహాద్రిపురం మండలంలోని ఆ పార్టీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి వ్యవహార శైలిపై మండలంలోని ముఖ్య నాయకులే గుర్రుగా ఉన్నారు. ఒంటెత్తు పోకళ్లతో మండలంలో పార్టీని నాశనం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. అయినా కానీ వైఎస్ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి తమ ప్రతాపమేంటో చూపాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరొకవైపు వేముల మండలంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సర్పంచ్గా ఓడిపోయిన భైపురెడ్డిని జెడ్పీటీసీ చేయడాన్ని వేములలోని చాలా మంది నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరందరూ భైపురెడ్డికి పదవివ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ లోలోపల రగిలిపోతున్నారు. వేంపల్లి మండలంలో వైసీపీలో బలమైన మైనార్టీకి చెందిన నిమ్మకాయల దర్బార్ టీడీపీ కండువా కప్పుకోవడంతో ఆ పార్టీలో ఉత్సాహం పెరిగింది. పులివెందుల పట్టణంలో కూడా పెద్ద ఎత్తున యువత బీటెక్ రవి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావడం తెలుగుదేశానికి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. సింహాద్రిపురంలో చాలా మంది టీడీపీ నాయకులు బీటెక్ రవికి సహాయ నిరాకరణ చేసిన గ్రామాల్లో పట్టుసాళ్లకుండా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలమైన లీడర్లుగా తయారు చేయడంలో బీటెక్ రవి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. పులివెందుల పట్టణంలో ఈ మధ్య జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో తెలుగుదేశం క్యాంపులో ఫుల్ జోష్ నడుస్తుందట. పులివెందుల రూరల్ మండల నాయకులు నేరుగా ముఖ్యమంత్రి సమక్షంలోనే అసంతృప్తి వెళ్లగక్కినట్లు కొన్ని పత్రికల్లో రావడంతో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా సైకిల్ ఎక్కేందుకు తయారవుతుందట. మొత్తానికి సింహాద్రిపురం, వేంపల్లి, వేముల, చక్రాయపేట, పులివెందుల మండలాల్లో బీటెక్ రవి హవా పెరిగిందని ఆ పార్టీలో చర్చ నడుస్తుందట. లింగాల, తొండూరు మండలాలపై ఫోకస్ చేస్తే గతం కన్నా మెరుగైన ఫలితాలు పులివెందుల నియోజకవర్గంలో రావడం ఖాయమని టీడీపీ అధిష్టానం కూడా ఒక అంచనాకు వచ్చిందట. ఒకవైపు పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, ద్వితీయ శ్రేణి నాయకుల సంతృప్తులకు తోడు బీటెక్ రవిని కిడ్నాప్ తరహాలో అరెస్ట్ చేయడం ఎక్కడలేనంత క్రేజ్ బీటెక్ రవికి వచ్చిందట. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్పై విడుదలైన బీటెక్కి కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు వైసీపీ ఘాటుగా సమాధానం చెప్పలేకపోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తన బలంగా భావిస్తోంది. మొత్తానికి బీటెక్ రవి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ తర్వాత పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవిపై సానుభూతి పెరిగిందని చెప్పవచ్చు. ఇదే జోరు హోరు కొనసాగితే బీటెక్ ఆశించిన ఫలితాలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి పులివెందుల రాజకీయం ఎలాంటి ఫలితాన్ని చూపిస్తుందో.